క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క వందనాలండి. ఈ దినాన మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క అరణ్యానికి వెళ్ళి మరి ఆయన ఏమి జయించాడో కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ విషయాల గురించి గత వారం కొన్ని విషయాలను మనం పరిశీలన చేశాం. అలాగనే ఈ వారం కూడా మరి యొక్క అరణ్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమి జయించాడు అనేది మనం పరిశీలన చేసుకుందాం. ఈ దిన మన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 4వ అధ్యాయము 3 నుండి చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె నగునట్లు ఆజ్ఞాపించమని. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి, ఇదిగో నాయన ఇటు సమయంలో ప్రభ మీ యొక్క సత్యవాక్యాన్ని తండ్రి మేము విభజించుకొని ఉపదేశించుకొని చుండగా ప్రభ, మీ యొక్క సత్యవాక్యంలో ఉన్న మర్మమును తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా నాయన మాకు బోధించి, దాని ద్వారా తండ్రి ఈ యొక్క క్రైస్తవ్యంలో మేము స్థిరపడటానికి నిలబడటానికి మాకు సహాయాన్ని దయచేయమని మనం వేడుకొంచాము. మరి ముఖ్యంగా తండ్రి మీ యొక్క లేఖనాలను పరిశోధించే గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేస్తున్నందుకే మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నాం. మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడ యేసు క్రీస్తు వారు 40 దినాల అరణ్య ప్రయాణములో ఆయన ఈ 40 దినాలు ఏమీ తినకుండా ఆకలుగొని ఉన్నప్పుడు అపవాది యేసు ప్రభు వారిని శోధించుట అనే వాక్య భాగాన్ని మనము పరిశీలన చేస్తాం. ఇక్కడ ప్రధానంగా అపవాది 3 రకాల శోధనలు అనేవి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలుగజేస్తుంది. వాటిని కనుక మనం పరిశీలించుకున్నట్లయితే, మొట్టమొదటగా ఆయనకు ఆకలిని గురించి ఈ యొక్క అపవాది మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తాం. ఏమని మాట్లాడుతుందంటే, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె నగులట్లు ఆజ్ఞాపించమనెను. ఇక్కడ ఆహారమును గురించి మాట్లాడుతూ ఉంది. ఏ ఆహారం? ఈ ఆహారం అంటే ఆయన బాగా ఆకలిగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ రాళ్ళని రొట్టె నగులట్లుగా చేసుకొని ఆయన తినాలి అంటే క్షయమైన ఆహారాన్ని గురించి ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారితో ఈ యొక్క సాతాను మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దీనికి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన నిజంగా ఆయన ఉన్న పరిస్థితికి ఈ యొక్క రాయి రొట్టెగనట్లుగా చేసుకొని ఆయన ఈ యొక్క ఆహారాన్ని తినవచ్చు. కానీ ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, ఈ విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే, గత వారం మనం మాట్లాడుకున్నట్టుగా ఇశ్రాయేలు జనాంగము అనేది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి సూచనగా ఉన్నట్టుగా మనం చూసాం కదా. వారి 40 సంవత్సరాల ప్రయాణము శోధనకి గుర్తుగా ఉన్నట్టుగా మనం చూసాం కదా. అలాగ మనం ఈ యొక్క వాక్యాన్ని పరిశీలించుకున్నట్లయితే,
అక్కడ ఇశ్రాయేలీయులేమో మరి ఆహారానికి లొంగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారు ఆహారానికి లొంగిపోయి దేవుని వాక్యాన్ని కూడా విస్మరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయాన్ని గనక ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఇక్కడ ప్రభైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క మాటలు అనేవి తిరిగి మనలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అనమాట. వారేమో ఆహారానికి లొంగిపోయారు. ఇక్కడ యేసు ప్రభు వారేమో మరి ఆహారము కాదు, మనిషి యొక్క క్షయ ఆహారము గురించి కాదు కానీ అక్షయ ఆహారము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనాన్ని పరిశీలన చేసుకుందాం. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరిగిన మన్నాతో నిన్ను పోషించను. ఏ లేఖనాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు ఇక్కడ? ఇశ్రాయేలీయుల వారిలో నెరవేర్పు లేని లేఖనాన్ని యేసు ప్రభు వారు గుర్తు చేస్తా ఉన్నారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, ఈ రొట్టె అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క శరీరానికి శారీరక ఆహారాన్ని అందించడానికి, తాత్కాలిక ఆహారాన్ని తీర్చడానికి ఈ రొట్టె ఉపయోగపడుతుంది. కానీ దేవుని మాట మనిషికి జీవమునిచ్చేదిగా కనబడుతుంది అన్నది సర్వ మానవాళి కూడా అర్థం చేసుకోవలసిన విషయం. మనం ఆదాము గారిని, హవ్వమ్మ గారిని పరిశీలించుకున్నప్పుడు వారు ఈ యొక్క పండును చూసినప్పుడు ఇది చూపులకి బాగా రమ్యముగా ఉన్నది, ఆహారానికి బాగుంటుంది అని వారు ఆలోచించి ఏం చేశారంటే వారి యొక్క నిత్య జీవాన్ని వారు పోగొట్టుకున్నారనమాట. అంటే కేవలం ఆహారం కోసము మరణించిన వ్యక్తులుగా మన యొక్క ఆది తల్లిదండ్రుల ఆదాము గారు అనేవారు మనకి కనబడతా ఉన్నారు. దానికి ప్రతిగా ఇక్కడ ప్రభైన యేసుక్రీస్తు వారు దేవుని మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నారు. వారు ఆ రోజు కోల్పోయింది ఏంటిది? దేవుని ఆజ్ఞను లేక ఆజ్ఞాతిక్రమం వలన పాపము తెచ్చుకొని పాపం వలన వచ్చే జీతం అంటే మరణాన్ని వారు పొందుకున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు అక్షయమైన ఆహారం కోసం ప్రయాసపడుతూ క్షయమైన ఆహారము కాదు గాని, అంటే రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని మాట వలన నరుడు బ్రతుకుతాడు. మరణము జీవము రెండిటిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. క్షయ ఆహారము తిన్నవారు ఎప్పటికైనా సరే మరణించవలసినదే కానీ అక్షయ ఆహారం ఏదైతే ఉన్నదో దేవుని యొక్క వాక్యము వలన నరులు బ్రతుకుతారు అన్నది ఇక్కడ యేసు ప్రభు వారు సాతాను విషయంలో జయించిన ఒక అంశముగా మనము దీనిని చూడాలి. ఏదో తాత్కాలికంగానో యాదృచ్ఛికంగానో సాతాను యేసు ప్రభు వారిని శోధించట్లేదు. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తాత్కాలికంగా పరిశీలించేదైతే వాస్తవానికి ఆహారం గురించి మాట్లాడేది కాదు. కానీ ఈ యొక్క ఆహారం అనేది దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే ఆదాము గారిని జ్ఞాపకం చేస్తుంది, ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నదని మనము అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో దేవుడు సాతానుని జయించినట్లుగా మనకి కనబడుతున్నాడు. ఇక రెండవ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను ఊడ్చి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇక రెండో విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఆ యొక్క శిఖరం మీద నిలువబెట్టినట్టుగా నిలువబెట్టి దూకమని చెప్తూ ఉందన్నమాట. ఇది దేన్ని సూచిస్తా ఉంది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారిని అది పరిశోధన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
ఎందుకని ఈ పరిశోధన అని మనం ఎట్లా అంటాం అంటే, ఇది కూడా లేఖనం వాడుతుంది. ఏమని వాడుతుందంటే ఈ లేఖనము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. వాస్తవానికి ఇక్కడ చూస్తే లేఖనం ఉపయోగించింది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఆ యొక్క శిఖరం పై నుండి దూకాలి. ఎందుకంటే లేఖనం అలాగనే బోధిస్తా ఉంది. నీ పాదానికి రాయి తగలదు, దూతలు నేను ఎత్తి పట్టుకుంటారు అనేది లేఖనం నిజమే. సాతాను కూడా యేసు ప్రభువు వారితో అదే మాట్లాడుతా ఉంది. కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడిన, అంటే లేఖనమునకు లేఖనమే సమాధానము చెప్పినట్లుగా మనము చూస్తా ఉన్నాం. వాస్తవానికి కీర్తనల గ్రంథము 91 అధ్యాయంలో ఈ విషయాలను మనం చూస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథం 91 అధ్యాయము 11, 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అంటే దేవుని వాక్యం యొక్క నెరవేర్పు ఏంటో సాతాను చాలా ఖచ్చితంగా చెప్తుంది. నువ్వు దూకు, దూతలు ఈ యొక్క పాదాలకి రాయి తగలకుండా పట్టుకుంటారు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ఆజ్ఞను మీరడానికి అది కూడా లేఖనము చూపించినట్లుగా మనము చూస్తాం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కొండ శిఖరం మీద నుండి దూకటానికి ప్రయత్నం చేస్తాడో, ఈయన నరహత్య చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి ఈయన దేవుని కుమారుడు కాదు అని నిరూపించాలి అని చెప్పేసి క్రీస్తు ప్రభువు వారి మీద అది పన్నిన కుట్రగా మనకి కనబడుతుంది. అంతేనా? మనము నిర్గమకాండము 20 అధ్యాయం చూసుకున్నట్లయితే, మనిషి పట్ల మనిషి చేయవలసిన విధి విధానాల్లో ప్రథమమైనది నిర్గమకాండము 20 అధ్యాయము 12 వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నెక్స్ట్ మాట, నరహత్య చేయకూడదు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు వారు తన హత్య చేసుకోవడానికి దూకుతాడో అప్పుడు ఈ యొక్క సాతాను ఏమని నిరూపిస్తుందంటే ఈయన దేవుని కుమారుడు కాడు అన్నది అక్కడ వాళ్ళకు రుజువుగా చూపించటానికి యేసుక్రీస్తు ప్రభువారిని తప్పుగా చిత్రీకరించడానికి ఆ యొక్క సాతాను అనేది యొక్క శోధన అనేది చేసింది. ఇది మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఈ శోధన ఏదో సాధారణంగా వచ్చేది కాదు. ఎందుకంటే ప్రభైన యెహోవా దేవుడు తన యొక్క ఆజ్ఞలను ఖండితంగా పాటించటానికే ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. కానీ ఏ ఒక్క ప్రజలు కూడా ఈ యొక్క ఆజ్ఞలను పూర్తిగా వారు పాటించలేకపోతా ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు బాప్తిస్వం పొందినప్పుడు ఏం జరిగింది? ఈయన నా కుమారుడు అన్న మాట ఆకాశం నుండి శబ్దం ద్వారా వినపడింది. ఇప్పుడు ఈయన కుమారుడు కాబట్టి ఈ యొక్క శోధనలో ఈయన కుమారుడు కాదు అని తేల్చడానికి అదేం చేసిందంటే, నీవు క్రిందికి దుమ్ముకుమ్ము అని చెప్పేసి మాట్లాడింది. ఇక శోధన విషయానికి వస్తే, తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి ఎవరో కూడా శోధింపకూడదని ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగ చేసి నశించిరి అన్న మాట మనకు కనబడతా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు దాసత్వం నుండి వారు విడిపింపబడ్డారో, వారు మేము దాసత్వం నుంచి విడిపింపబడ్డాం అన్న ఆనందం లేకుండా మాకు మాంసం లేదు, ఆ యొక్క కొండల దగ్గర మేము ఎలా చావకపోతేమి అని నిర్గమకాండము 16 అధ్యాయంలో వారు మాట్లాడుతూ ఉన్నారు అనమాట. ఒకసారి మనం నిర్గమకాండము 16 అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్టయితే, ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగను. ఇశ్రాయేలీయులు
మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. తండ్రి అయిన యెహోవా దేవుడు వీళ్ళని విడిపించాలని మోషే గారిని పంపించి ఆ యొక్క ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వస్తే వీరు ఆలోచిస్తుంది ఏంటంటే ఆహారం గురించి ఆలోచించి తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి వీళ్ళు శోధిస్తున్నారు. ఒకసారి మనము సంఖ్యాకాండము 11 అధ్యాయం కూడా పరిశీలించుకుంటే వాళ్ళు అసలు ఏ విధంగా వాళ్ళ పరిస్థితి ఉన్నదన్నది కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. సంఖ్యాకాండము 11 అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే 30 నుండి చదువుకుందాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాళెములోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసి వీడు ఏ విధంగా అయితే ఆహారం కోరుకున్నారో అదే ఆహారాన్ని దేవుడు ఏం చేశాడంటే పూరేడు పక్షులను గాలి వలన రప్పించి 2 మూరల ఎత్తు భూమి మీద పేరుకుపోయేటట్టుగా చేశాడంట. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తుమ్ములను కూర్చుకొని తరువాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడేను. ఏమైందంటే ఈ యొక్క మాంసాపేక్ష వలన వీళ్ళందరూ కూడా నశించారు. దేవుని కోపము వారి మీద రగులుకుంది. కోపము రగులుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే వీరిని నశింపజేశాడంట. ఆ యొక్క మాంసము ఇంకా వాళ్ళ పళ్ళ సందుల్లో ఉండగానే దేవుడు వాళ్ళని నాశనము చేశాడు. ఇంకా దేవుడు వాళ్ళని నాశనం చేసిన ప్లేస్కి కిబ్రోతు హత్తావా అన్న పేర్లు పెట్టాడంట. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శోధన అనే విషయానికి వస్తే దేవుడు ఎక్కడైతే వాళ్ళు శోధించారో ఎక్కడైతే దేవుడు వాళ్ళకి సమాధానం ఇచ్చాడో దానికి మస్సా మెరీబా అనే పేర్లు పెట్టినట్టుగా కూడా మనము చూస్తాం. నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు అన్న మాటని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడారు. ఎప్పుడైతే ఈయన శోధింపడానికి దూకుతాడో ఇక్కడ కూడా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క కోపము ఈ యొక్క యేసుక్రీస్తు వారి మీద రగులుకోవాలి అనే ఉద్దేశంతో సాతాను ఈ పని చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూసుకున్నట్లయితే అది 3వ పని. ఎప్పుడైతే ఈ యొక్క లోక రాజ్యాలన్నింటినీ అది చూయించిందో ఈ లోక రాజ్యాలన్నిటినీ చూయించి నీవు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలన్నింటినీ నీ వశము చేస్తాను అని చెప్పేసి మాట్లాడింది. అంటే మనం గనక ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించడానికి వచ్చినప్పుడు ఈ లోకం ఎవరి చేతుల్లో ఉంది అంటే అది ఆ యొక్క సాతాను చేతుల్లో ఉన్నది అన్నది మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ యొక్క సాతాను వశములో ఉన్న దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు జయించి తీసుకోవాలి కానీ దానికి లోపడి తీసుకోకూడదు అన్నది అక్కడ యేసు ప్రభు వారు చేసిన ఆలోచన. ఎందుకంటే జయిస్తే ఆయనకి ఈ యొక్క భూమి మీదే కాదు కింద పాతాళ లోకంలోను పైన ఆకాశమందును ఆయనకు అధికారం వస్తుంది. కానీ జయించకుండా దాన్ని తీసుకుంటే కేవలము ఈ భూమి మీద మాత్రమే ఆయన అధికారి అవుతాడు. అది కూడా సాతాను కింద ఆయన అధికారిగా మారిపోతాడు. ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నట్లయితే మొక్కే విషయాన్ని అది జ్ఞాపకం చేస్తుంది. నీవు నాకు మొక్కాలి అని చెప్పి మాట్లాడుతుంది. అయితే తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే
ఆయన యొక్క ధర్మశాస్త్రం మనకు తెలుపుతా ఉంది. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ప్రథమ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పేసి ఆయన మాట్లాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకని? దేవుడు ఎప్పుడైనా సరే ఆయన మాత్రమే ఒక్కడుగానే ఉంటాడండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు అనేకులు దేవుళ్ళుగా పిలువబడతా ఉన్నారు. దేవతలుగా పిలువబడతా ఉన్నారు. కానీ వాళ్ళకున్న లక్షణాల్లో ఒక పరిశుద్ధ లక్షణము గాని, రోషము కలిగిన విషయం గాని, విడిపించే విషయము గాని, రక్షించే విషయము గాని ఏది కూడా వీరికి లేదండి. కానీ మన తండ్రి అయిన యెహోవా దేవుడు వీళ్ళకి స్పష్టంగా చెప్తున్న మాట ఏంటి అంటే, ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించిన దేవుడైన యెహోవాను నేనే. ఇదే నిర్గమకాండము 20 అధ్యాయంలో 2వ వచనంలో మాట్లాడుతా ఉన్నాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందుండు దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. దేవుడేమని మాట్లాడుతున్నాడంట? రోషము గల దేవుడను. నన్ను తప్ప నువ్వు ఎవరికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఒకవేళ ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభువు వారు లొంగిదానికి సాగిలపడ్డాడా, ఇక్కడ దేవుని కోపము ప్రభువు వారి మీద రగులుకుంటుంది. అందుకే ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవింపవలెను. అంటే లేఖనానికి, అది చెప్పిన లేఖనానికి ఇక్కడ యేసు ప్రభు వారు లేఖనము ద్వారా మాత్రమే జయించినట్లుగా మనకి కనబడుతుంది. అంటే ఈ యొక్క లేఖనాల్లో ఏమున్నది అంటే నిత్య జీవం ఉన్నది అన్నది మనం అర్థం చేసుకోవాలి. లేఖనముల యందు నిత్య జీవము కలవనే తలంచుచు. ఒక మనిషికి జీవము రావాలి అంటే కేవలం అది లేఖనము ద్వారా మాత్రమే సాధ్యం. తండ్రి అయిన యెహోవా దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఈ లోకనాథుల వలన ఎవరి వలన కూడా అది సాధ్యము కాదు అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే అది మొక్కితే ఇస్తాను అన్నదో, ఇక్కడ క్రీస్తు వారు ఇక లేఖనాన్ని వాడి దానిని జయించినట్లుగా మనకి కనబడతా ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభువు వారికి కలిగిన శోధనలో మొదటి శోధన గాని, రెండవ శోధన గాని, మూడవ శోధన కూడా ఆయన లేఖనము ద్వారా జయించినట్లుగా మనకి కనబడుతుంది. ఎప్పుడైతే ఆయన జయించాడో ఇక్కడ వ్రాయబడుతున్న మాట, నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు అని చెప్పబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధన ముగించి సమయము వచ్చే వరకు ఆయనను విడిచిపోయెను. లేఖనాలను ఎప్పుడైతే ఆయన జీవితంలో ఆయన మాట్లాడాడో, ఈ యొక్క అపవాది ఆయనని విడిచి వెళ్ళిపోయిందను. విడిచి వెళ్ళిపోవటం అంటే ఇదేదో తాత్కాలికంగా జరిగింది అని మనం అనుకోకూడదు. ఎందుకంటే లేఖనము ద్వారా వచ్చిన మరణము, లేఖనము లేకుండా వచ్చిన మరణము, లేఖనము ద్వారా వచ్చిన జీవము అనేది మనము ఆలోచించేది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు వారు జయించాడో వెంటనే ఆయన ఏం చేశాడంటే సువార్తను ప్రకటించాడు. కింగ్డమ్ అంటే రాజ్య సువార్త యొక్క నిబంధన నియమాలను ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో తన యొక్క ప్రజలకు వివరించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అంటే ఆయన ఒక అధికారం అనేది ఈ భూమిపై పొందడానికి ఈ యొక్క అరణ్య ప్రయాణము అనేది దేవుడు పెట్టిన పరీక్షగా మనకి కనబడుతుంది. ఇదేదో నువ్వు నేను ఒక 40 రోజుల నుండి ఉపవాసాలు చేస్తూ, లేకపోతే దేవుడికి మనం ఏదో ఫేవర్గా చేస్తున్నామనో, కాసేపు లోకంలోను కాసేపు దేవునిలోనూ ఉండడానికి కాదని, కేవలం ఆయన జయించడానికి దేవుడు కల్పించిన ఒక ప్రతికూల పరిస్థితిగా మనము దీన్ని
అర్థం చేసుకోవాలి. ఇది అందరి జీవితాల్లో జరగదండి. ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారిలాగా అందరూ జయించే వాళ్ళు లేరు ఆ టయానికి. మనం ప్రవక్తల గ్రంథాలు చూస్తున్నాం గదా! ఎవరు కూడా జయించిన వారు గాదు. తర్వాత పత్రికలు మనం చూస్తున్నాం గదా! ఎవ్వరు కూడా జయించిన వారు కాదు. ఒకే ఒక్క జయించిన ఆయన ప్రభైన యేసుక్రీస్తు వారు. సాతానును జయించి, దేవుని రాజ్య పనిని ప్రారంభించి, ఆ రాజ్య నియమ నిబంధనలను తన ప్రజలకు వివరించి, తిరిగి ఆయన మరణించి, మనందరికీ కూడా జీవాన్ని ప్రసాదించాడు అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అరణ్య ప్రయాణం యొక్క ఆంతర్యము మనకు తెలియకుండా ఆయన పోయాడు కాబట్టి మనం కూడా అరణ్యంలోకి పోతామను, లేదంటే ఆయన జయించాడు కాబట్టి మేము కూడా జయించి వస్తాము అనటానికి మనం సామాన్య ప్రజలము. ఆయన వలె పాపరహితులము కాదు మనము. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలియకుండా మన శరీరాశల కోసం, లోకాశల కోసము, ఏదో మాలలేస్తే ఏదో మేలు జరుగుద్దనో, లేదో భజనలు చేస్తే ఇంకేదో జరుగుద్దనో మనము ఆలోచన చెయ్యకూడదు. ఈ యొక్క పండగలు గాని, లేదంటే ఈ యొక్క ఉపవాసాలు కానీ, ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు ప్రభువు వారిలో నెరవేరుతూ వస్తూ ఉన్నాయి. ఇవి మనం ఆలోచన చేయాలి. లేఖనం ప్రకారంగా నడుచుకోవాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి యొక్క నా యొక్క మాటలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా మీ యొక్క హృదయాల్లో భద్రపరుచుకుంటారని ఆశిస్తూ, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.